వెల్కమ్ టు మనబడి వీడియోస్. కేఎల్ యూనివర్సిటీ ఇష్యూ మర్చిపోకముందే మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి ప్రాబ్లం అనేది రేజ్ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈరోజు ఒక వార్నింగ్ ప్రెస్ రిలీజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, చాలా కొత్త కాలేజెస్ వితౌట్ అఫిలియేషన్ హైదరాబాదు పర్టికులర్గా తెలంగాణలో స్టార్ట్ చేసి మిగతా స్కూల్స్తో వాటితో టైఅప్ పెట్టుకొని అక్కడున్న స్టూడెంట్స్ని వాళ్ళ అడ్మిషన్స్ కోసం అని చెప్పి పిఆర్ఓస్ని స్కూల్స్కి పంపించి అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళ కాలేజ్ గురించి ప్రమోషన్ చేసుకుంటూ అడ్మిషన్స్ అన్ని స్టార్ట్ చేస్తుంది. సో దీని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు ఒక వార్నింగ్ ఇస్తూ ఒక ప్రెస్ నోట్ అంటూ రిలీజ్ చేసింది. ఈ సారాంశం చూసే ముందర ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే ఇంటర్మీడియట్లో బెస్ట్ కాలేజెస్ ఏంటి, సో ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలి, అలాగే ఇంటర్మీడియట్ కోర్సెస్ కూడా మీకు కంప్లీట్గా ఆన్లైన్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీడియో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రెస్ నోట్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ప్రెస్ నోట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ఇక్కడ చాలామంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన కాలేజెస్ సౌత్ ఇండియాలో మన తెలంగాణకి ఏపీకి సంబంధించిన కాలేజెస్ కూడా కొన్ని జూనియర్ కాలేజెస్ ఇక్కడ మనకు ప్రమోట్ చేస్తూ ఇక్కడున్న చిన్న చిన్న జూనియర్ కాలేజెస్తో వాళ్ళ టైఅప్ పెట్టుకొని వాళ్ళకి అఫిలియేషన్ లేకపోయినప్పటికీ కూడా పిల్లల్ని జాయిన్ చేసుకొని వీళ్ళకి క్లాసెస్ చెప్తున్నారు. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ పర్టికులర్ కాలేజ్కి ఎప్పుడు అఫిలియేషన్ ఇవ్వలేదు. సో అఫిలియేషన్ ఇచ్చిన కాలేజెస్ పేరుతో వీళ్ళు ప్రైవేట్గా స్టూడెంట్స్ని వాళ్ళ చేత రాయిపిస్తారు. సో ఎవరైతే ఆ అఫిలియేషన్ తీసుకున్న చిన్న కాలేజెస్ రేపు పొద్దున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ టక్కన వాళ్ళు క్లోజ్ చేస్తే ఈ పెద్ద కాలేజ్ వీళ్ళతో టైఅప్ పెట్టుకునింది కాబట్టి ఇక్కడ ఈ పెద్ద కాలేజ్ త్రూ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయకుండా పోతారు. ఇది వన్ ఆఫ్ ది ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటంటే, వీళ్ళు ఈ చిన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో నాట్ ఓన్లీ సిటీ కాకుండా సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో ఉంటాయి, వాటర్ టైప్ పెట్టుకుంటారు. సో సెంటర్స్ ఎక్కడ పడతాయంటే అవుట్ ఆఫ్ సిటీ ఎక్కడో పడుతుంటాయి. సో రోజు హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ లేకపోతే వేరే చోట ఉన్న స్టూడెంట్స్ 100 కిలోమీటర్లు పోయి ఎగ్జామినేషన్ సెంటర్ కోసం పోయి రాసేసి రావాల్సి వస్తుంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఆల్రెడీ అఫిలియేషన్ లేని కాలేజెస్ అందరికీ కూడా 2024లో అంటే 2025 ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారో చాలామంది జూనియర్ కాలేజెస్ వాటికి అన్నిటికీ కూడా వార్నింగ్ ఇస్తూ వాటిల్లో ఇట్లా ప్రైవేట్గా జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ పైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫైన్ విధించి అలాగే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఫీజు అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టైం చేయరని చెప్పి దీన్ని చాలామంది ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు వాళ్ళకి అక్షింతలు వేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ నడుస్తుంది. బట్ స్టిల్ కాలేజెస్ ఇప్పుడు అఫిలియేషన్ లేకుండానే కొత్త కాలేజెస్ స్టార్ట్ చేసేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ని జాయిన్ చేసేసుకుంటున్నారు. ఫీజులు లక్షలు వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నారు. ర్యాంకులు తెప్పిస్తామని రాంగ్ ప్రామిస్లు కూడా ఇస్తున్నారు. ర్యాంకులు మాట దేవుడికి ఎరుగు, ముందు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుందో లేదో అనేది మనకు అయోమయం పరిస్థితి అనమాట. అలాగే అఫిలియేషన్ ఉన్న కాలేజెస్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అడ్మిషన్ అనేది మేము చెప్పేదాకా కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పి ఇంటర్మీడియట్ స్ట్రిక్ట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఒకసారి ఆ ప్రెస్ నోట్ చదువుతాను, వినండి. ద తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ రిసీవింగ్ కంప్లైంట్స్ from unauthorized there is an unauthorized admission activities pre-admissions by involving the PROs in the admission process. In this regard, it is hereby informed that TGBA has not yet issued affiliation notification and admission schedule for the ensuing academic year 2025-26. Hence, the students and the parents are informed not to take admissions in the junior colleges prior to admission schedule for the academic year 2025-2026. And morely ఇంకా దీని ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమని ఇచ్చారంటే, అఫిలియేషన్ అనే ఉందా లేదా అని జూనియర్ కాలేజెస్కి పర్టికులర్గా మీరు జాయిన్ అయ్యే జూనియర్ కాలేజెస్ tgbi.cgg.gov.in అలాగే ఇంకొక వెబ్సైట్లో వాటి గురించి ఇవ్వటం జరిగింది. సో ఒకసారి ఆ పర్టికులర్ కాలేజ్కి అఫిలియేషన్ ఉందా లేదా చెక్ చేసుకుని తర్వాత మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని స్పెసిఫై చేయడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్, మళ్ళీ ఇంతకుముందు మనం కొన్ని తప్పులు చేసి ఏదైతే యూనివర్సిటీస్ క్లోజ్ చేసి యూనివర్సిటీస్ నాక్ అక్రిడిటేషన్ తీసేశారో, అట్లాగే టీజీబీఏ వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు అఫిలియేషన్ తీసేసి మళ్ళీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా మీరు ముందే జాగ్రత్త పడి అఫిలియేషన్ ఉన్న కాలేజెస్ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పిన తర్వాత మీరు జాయిన్ చేయడం బెటర్. సో అలాంటి న్యూస్ ఏదైనా రాగానే ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ చేస్తాను, ఎప్పుడైతే మీరు జాయిన్ చేయాలనేది. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.